బంగారం వెండి అమ్మకాలలో తరతరాల నమ్మకానికి నాణ్యతకు పెట్టింది పేరు శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ. శ్రీ దాడిశెట్టి నరసయ్య గారి ఆశయాలే పునాదిగా వారి మనవడు దాడిశెట్టి నరసయ్య సన్ ఆఫ్ విష్ణు చక్రంచే తుడిలో మొట్టమొదటి BAS హాల్ మార్క్ మెగా AC షోరూం ప్రారంభం. అందమైన చేత అందుబాటు ధరలు అందరూ మెచ్చే అందరికీ నచ్చే ఎన్నో వెరైటీలతో మీకు ఆహ్వానం పలుకుతోంది శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ, మెయిన్ రోడ్ తుని. నమస్తే, మై మీడియా వార్తలకు స్వాగతం. నేను మురళి. శ్రీరామనవమి ఉత్సవాలకు పాల్తేరు గ్రామంలో ఘనంగా శ్రీకారం చుట్టారు. పెళ్లి రాట వేసి ఉత్సవాలకు అంకురార్పణ చేశారు. అధిక సంఖ్యలో మహిళలు భక్తి శ్రద్ధలతో కార్యక్రమంలో పాల్గొని సీతారాముల సేవలో తరించారు. పాల్తేరు శ్రీ సీతారాముల ఆలయంలో 6వ తేదీన సీతారాముల దివ్య కళ్యాణం నిర్వహిస్తారు. ఆలయ ధర్మకర్త, హైకోర్టు న్యాయవాది దేవరపు రాంబాబు, మాధవి దంపతుల సారథ్యంలో గ్రామ పెద్దలు, ఉత్సవ కమిటీ సభ్యుల సహకారంతో సీతారాముల దివ్య కళ్యాణ వేడుకలను వైభవోపేతంగా నిర్వహించేందుకు విస్తృతమైన ఏర్పాట్లు చేస్తున్నారు. శ్రీరాముల వారి నవమి ఈ కార్యక్రమం ఈ జనాలంతా కూడా తమ్ముళ్ళు, అన్నలు, అక్కలు, చెల్లెళ్ళు అందరూ ఆహ్వానించి కార్యక్రమం పూర్తి చేసి జైన్ చేసేందుకు చాలా కృతజ్ఞులు. శ్రీరామచంద్రమూర్తికి జై. ఈరోజు పాల్తీరు గ్రామంలో ముత్యాలమ్మ గుడి వద్ద ఉన్న రాములవారి దేవాలయంలో పసుపురాట వేయడం జరిగింది. గ్రామ ప్రజలంతా వచ్చి ఈ కార్యక్రమంలో ఎంతో అంగరంగ వైభవంగా పాల్గొనడం జరిగింది. మన పాల్తేరులో ఈ రామాలయం వద్ద ఆదివారం నాడు శ్రీరాముల వారి కళ్యాణం జరుగుతుంది. కావున గ్రామ ప్రజలందరూ, పెద్దలు, చిన్నలు అందరూ వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొంటారని కోరుకుంటున్నాం. ఈ పిల్లలకి అందరికీ కూడా విశ్వావసనామ సంవత్సర శుభాకాంక్షలు అండి. మా హృదయపూర్వక నమస్కారములు. ఈరోజు ముత్యాలం గుడి దగ్గర ఉన్న రామాలయం దగ్గర శ్రీరాముల వారి యొక్క కళ్యాణం సందర్భంగా పెళ్లిరాట వేయడం జరిగిందండి. ఈరోజు గ్రామంలో ఉన్న పేరంటాల అందరి చేతుల మీదుగా పెళ్లిరాట వేయడం జరిగిందండి. ఉగాది నుంచి శ్రీరామనవమి కళ్యాణం వరకు కూడా శ్రీరాముల వారి వద్ద వసంత నవరాత్రులు ప్రారంభమయ్యాయండి. శ్రీరాముల కళ్యాణం అంటే మన ఇంట్లో అందరి కళ్యాణం లాంటిది కాబట్టి అందరూ కూడా గ్రామంలో ఉన్న పిల్లలు, పెద్దలు అందరూ కూడా ఎవరు తోచిన వారి సహాయంతో ఈ కార్యక్రమాన్ని రాముల వారి యొక్క కళ్యాణ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరుకుంటున్నామండి.